నాడు ప్రజల రక్షకుడిగా వెలుగొందిన నాయకుడు నేడు జైలు గోడల వెనుకకు చేరుకున్నాడు. ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కే ప్రయత్నం చేసిన ఓ మాజీ అధ్యక్షుడికి 27 ఏళ్ల జైలు శిక్ష విధించడం బ్రెజిల్ రాజకీయ చరిత్రలోనే కాదు, ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనూ మలుపు తిప్పే సంఘటనగా మారింది. బ్రెజిల్ సుప్రీం ఎలక్టోరల్ కోర్టు మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష విధించడం ఒక చారిత్రాత్మక తీర్పుగా నిలిచింది. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నం చేసినందుకు ఓ మాజీ అధ్యక్షుడిపై అలాంటి తీర్పు వెలువడటం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. జైర్ బోల్సోనారో మాజీ సైనిక అధికారి. 2018 ఎన్నికల్లో ఆయన తనను ప్రజల రక్షకుడు, కరప్షన్ వ్యతిరేక యోధుడుగా ప్రదర్శిస్తూ ప్రజల మద్దతు పొందారు. సాంప్రదాయ రాజకీయ నాయకుల కంటే భిన్నంగా ఆయన జాతీయత, రైట్ సిద్ధాంతాలతో ముందుకు వచ్చారు. బ్రెజిల్ ఫస్ట్ నినాదం, క్రైమ్ కస్టడీ, ఆర్థిక సంస్కరణల హామీ ఆయనకు విజయాన్ని తీసుకొచ్చాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత బోల్సోనారో పాలన వివాదాలతో నిండిపోయింది. పర్యావరణ పరిరక్షణలో ఆయన వైఫల్యం, ముఖ్యంగా అమెజాన్ అడవుల నరికివేతకు అనుమతులు ఇవ్వటం వల్ల అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆయన నిర్లక్ష్యం మరింత ప్రతికూల ప్రభావం చూపింది. మాస్కులు, వ్యాక్సిన్లపై వ్యతిరేక వ్యాఖ్యలు మరణాలను తేలికగా తీసుకోవటం ప్రజల్లో ఆగ్రహం రేకెత్తించాయి. అదనంగా ఆయన రాజకీయ శైలి విభజనాత్మకంగా మారింది. విమర్శకులను శత్రువులుగా ముద్రవేయటం, మీడియాపై దాడులు, మైనారిటీ హక్కులను విమర్శించటం లాంటి నిర్ణయాలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా నిలిచాయి. 2022 అధ్యక్ష ఎన్నికల్లో బోల్సోనారో ఓడిపోయారు. అప్పటి నుంచి ఎన్నికల ఫలితాలను అంగీకరించకుండా ఎన్నికల్లో భారీ అవకతవకలు జరిగాయి అని ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆయన మద్దతుదారులు 2023 జనవరిలో అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టు, కాంగ్రెస్పై దాడులు జరిపారు. కోర్టు తీర్పు ప్రకారం బోల్సోనారో సైనిక అధికారులను ఒత్తిడి చేసి ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసే దిశగా కుట్రలు పన్నారని నిర్ధారించబడింది. తప్పుడు సమాచారం వ్యాప్తి, సైనిక తిరుగుబాటు ప్రయత్నం, ఎన్నికల ఫలితాలపై అపోహలు రేపటం ఇవన్నీ ఆయనపై ప్రధాన ఆరోపణలుగా నిలిచాయి. ఈ తీర్పుతో బోల్సోనారో రాజకీయ భవిష్యత్తు దాదాపు ముగిసినట్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినా ఆయన ఈ తీర్పును సవాల్ చేస్తానని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థలు ఈరోజు ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. ఎన్నికల ఫలితాలను అంగీకరించని నాయకులు తప్పుడు ప్రచారాల ద్వారా ప్రజలను గందరగోళానికి గురిచేసే ధోరణి పెరుగుతోంది. అలాంటి సందర్భంలో బ్రెజిల్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు కేవలం ఒక మాజీ అధ్యక్షుడి శిక్ష మాత్రమే కాదు, ప్రజాస్వామ్య రక్షణకు ఇచ్చిన హామీగా చూడాలి. ప్రజాస్వామ్యంలో ఎవరూ చట్టం కంటే పెద్ద కాదు. ఓటమి ఎదురైనప్పటికీ వ్యవస్థను అనగదొక్కడానికి ప్రయత్నించే నేతలు ఎప్పటికీ నిలబడలేరు. బ్రెజిల్ తీర్పు భవిష్యత్తు తరాల నాయకులకు ఒక గట్టి హెచ్చరిక అనుకోవాలి.